గత ఆర్థిక ఏడాదిలో చంద్రబాబు ప్రభుత్వం భారీ స్థాయిలో ఉపాధి హామీ కూలీల పొట్టకొట్టింది. అంతేకాకుండా గత ఆర్థిక ఏడాది నోటిఫై చేసిన రోజువారీ కూలీ వేతనం కూడా ఇవ్వలేదు. ఈ విషయాన్ని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. కేంద్రం మంజూరు చేసిన కూలీ కుటుంబాలకు ఉపాధి కల్పించకపోవటం రాష్ట్ర ప్రభుత్వం అసమర్థతతో పాటు నిర్మాణాత్మక బలహీనతలకు తోడు నిధులు దుర్వినియోగమేనని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రంలో 64.2 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించేందుకు నిధులు మంజూరు చేసిందని ఎస్బీఐ నివేదిక పేర్కొంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం కేవలం 46.9 లక్షల కుటుంబాలకు మాత్రమే ఉపాధి కల్పించిందని, దీంతో 17.3 లక్షల కూలీల కుటుంబాల ఉపాధికి నష్టం కలిగించినట్లు నివేదిక కుండబద్దలు కొట్టింది. ఒక్క ఆర్థిక ఏడాదిలోనే రాష్ట్రంలో ఏకంగా 17.3 లక్షల కూలీ కుటుంబాలకు ఉపాధి కల్పించకుండా చంద్రబాబు ప్రభుత్వం నష్టం కలిగించినట్లు నివేదిక వ్యాఖ్యానించింది. మరోపక్క దేశంలో చాలా రాష్ట్రాలు గత ఆర్థిక ఏడాది ఉపాధి కూలీల రోజువారీ వేతనం నోటిఫై చేసిన మేరకు అమలు చేయగా ఆంధ్రప్రదేశ్ అమలు చేయలేదని నివేదిక వెల్లడించింది. 2024-25 ఆర్థిక ఏడాదిలో రాష్ట్రంలో ఉపాధి పథకం కింద కూలీల రోజువారీ వేతనంగా 300 రూపాయలు నోటిఫై చేయగా కేవలం 256 రూపాయలు చొప్పున మాత్రమే చెల్లించినట్లు నివేదిక స్పష్టం చేసింది. అంటే ఒక్కో కూలీకి రోజుకు 44 రూపాయల వేతనం తక్కువగా చెల్లించినట్లు ఎస్బీఐ నివేదిక ఎత్తి చూపింది. అంటే గత ఆర్థిక ఏడాది ఉపాధి కల్పించిన 46.9 లక్షల కుటుంబాలకు నోటిఫై చేసిన దానికన్నా రోజువారీ కూలీ వేతనం 44 రూపాయల చొప్పున తక్కువగా చెల్లించడం వల్ల మొత్తం కూలీలకు రోజుకు 20.64 కోట్లు తక్కువగా చెల్లించినట్లు తేలింది. ఒక పక్క కేంద్రం మంజూరు చేసిన మేరకు కుటుంబాలకు ఉపాధి కల్పించకుండా 17.3 లక్షల కుటుంబాల ఉపాధికి నష్టం చేకూర్చిన బాబు సర్కార్ మరోపక్క నోటిఫై చేసిన రోజువారీ కూలీ వేతనం కూడా ఇవ్వకపోవడం కూలీల కష్టార్జితాన్ని ప్రభుత్వం దోపిడీ చేయడమే అవుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్రం మంజూరు చేసిన కుటుంబాలకు ఉపాధి కల్పించకపోవడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతగా ఎస్బీఐ నివేదిక స్పష్టం చేసింది. 2024-25 డేటాను విశ్లేషించగా చాలా రాష్ట్రాలు నోటిఫైడ్ వేతనాన్ని విజయవంతంగా అందించినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో గణనీయంగా వ్యత్యాసం ఉందని నివేదిక స్పష్టం చేసింది. 2025-26 ఆర్థిక ఏడాది ఉపాధి హామీ కూలీ రోజువారీ వేతనం 307 రూపాయలు నోటిఫై చేయగా ఈ ఏడాది డిసెంబర్ 29వ తేదీ వరకు డేటాను విశ్లేషిస్తే నోటిఫై చేసిన రోజువారీ వేతనం కన్నా ఒక్కో కూలీకి 39 రూపాయలు తక్కువగా చెల్లించినట్లు నివేదిక తెలిపింది. సగటున రోజువారీ వేతనం 268 రూపాయల చొప్పున చెల్లించినట్లు ఎస్బీఐ నివేదిక స్పష్టం చేసింది. ఈ ఆర్థిక ఏడాది డిసెంబర్ 29వ తేదీ వరకు ఉపాధి హామీ పథకం కింద 41 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించినట్లు నివేదిక పేర్కొంది. నోటిఫై చేసిన వేతనం కన్నా తక్కువగా చెల్లించడంతో 41 లక్షల కూలీలకు రోజుకు 15.99 కోట్ల మేర కూలీల కష్టార్జితాన్ని రాష్ట్ర ప్రభుత్వం దోపిడీ చేసినట్టయింది. ఉపాధి హామీ కొత్త చట్టం కింద బయోమెట్రిక్ ప్రామాణీకరణ, ప్రాదేశిక సాంకేతికత ఆధారిత ప్రణాళిక, డిజిటల్ పర్యవేక్షణ, వారపు బహిర్గతం బలోపేతం చేయడంతో పాటు సామాజిక తనిఖీల ద్వారా సామర్థ్యం పెంపు, పారదర్శకతను తీసుకొస్తుందని ఎస్బీఐ నివేదిక తెలిపింది.